నమస్కారం అండి. మొన్న మాజీ అధికారులు ధనంజయ రెడ్డి గారిని అలాగే కృష్ణమోహన్ గారిని అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించడం ఈ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట చెప్పుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపే మెయిన్గా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టి కక్ష సాధింపుల కోసం ప్రయత్నిస్తున్నారు ఇప్పటి వరకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే వాళ్ళ పర్సనల్ సెక్రటరీ గారి గురించి కానీ లేకపోతే కృష్ణమోహన్ గారిని కూడా ఈరోజు టార్గెట్ చేసి మద్యం విషయంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మద్యం కుంభకోణంలో దర్యాప్తుకి ఆదేశించారు. సిఐడి దర్యాప్తు నుంచి మళ్ళీ సిట్కి ఇచ్చారు. అది ఎంతవరకు సమంజసం? అది ఒకటి చెప్పాలండి, మద్యం అమ్మకాలు పెరిగినప్పుడు అవినీతి జరుగుతుందా, తగ్గినప్పుడు జరుగుతుందా? అదొకటి ఆలోచించాలి. ఇలాంటివి చేస్తూ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు కక్షపూరితంగానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ పరిపాలించే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎర్రనాయుడు గారు అలాగే శంకర్రావు గారు కూడా కాంగ్రెస్ తరఫు నుంచి అయినా తెలుగుదేశం నుంచి ఈయన పెట్టి ఆయన మీద కేసులు 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి అప్పుడు పెట్టించారు. దాన్ని ఎక్కడి దాకా తేలింది అంటే ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. అది అయిన తర్వాత ఈయన 151 సీట్లతో నెగ్గి ఆయన ముఖ్యమంత్రిగా చేసి సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందించి బ్రహ్మాండంగా చేశారన్నప్పుడు అప్పటి నుంచి ఇంకా కక్షే. ఆయన వచ్చిన వెంటనే కరోనా వచ్చిన తర్వాత కూడా ఎక్కడ పరిపాలన సంక్షేమ అభివృద్ధి ఆపకుండా చేశారు. ఈ కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇతర నాయకులందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు, కానీ ఎవరు కూడా ఇక్కడ లేరు. అలాంటప్పుడు అన్ని చేసుకొచ్చారు, ప్రజల్లో ఉన్నారు. సరే, ఈ కూటమి ప్రభుత్వం అందరూ ఈ సూపర్ 6 అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఈ హామీలు అన్ని తుంగలో తొక్కుతూనే ఉన్నారు. తుంగలో తొక్కుతూ ఉండగా మహిళలందరినీ మోసం చేస్తూ ఒక్కొక్క పథకాన్ని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు. అందులో అయిపోయింది. ఈ రోజు మళ్ళీ ధనంజయ రెడ్డి గారిని అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటివన్నీ పెట్టినా ఐఏఎస్లు ఎప్పుడు క్లీన్ చిట్ గా బయటకు వస్తూనే ఉన్నారు. శ్రీలక్ష్మి గారి విషయంలో తీసుకున్నా, అలాగే బీపీ ఆచార్య గారిని తీసుకున్నా, వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు పెట్టిన కేసుల నుంచి క్లీన్ చిట్ తో బయటకు వచ్చారు. ఈ రోజు కృష్ణమోహన్ గారు కానీ ధనంజయ రెడ్డి గారు కానీ అలాగే బయటకు వస్తుంటారు. ఎప్పుడు ఈ రోజుకు మీరు ఆలోచించండి, పెద్దిరెడ్డి గారి మీద ఎన్ని కేసులు, ఒకటన్నట్టు 1-2 కేసులు తెప్పించి అంటే ఆ కేసులు వదిలేసి ఆయన మీద పెట్టని కేసు లేదు, ఆయన కుటుంబం మీద పెట్టని కేసు లేదు. పెద్దరెడ్డి సారి మీద, మిదిరెడ్డి సారి మీద, కుటుంబంలో ఉన్న మహిళల మీద కూడా అటవీ శాఖ గురించి అటవీ భూముల్ని ఆక్రమణ చేశారు అని కేసులు పెట్టారు. అది పట్టా భూమి అనేసి రికార్డుల ద్వారా చూపించి రికార్డుల ద్వారా అదంతా పట్టా భూమి అని తేలిన తర్వాత కూడా కక్షపూరితంగా పెద్దిరెడ్డి గారి మీద, కుటుంబం మీద, మహిళల మీద కేసులు పెట్టారు. మరే అదే విషయంలో భోగాపురంలో అక్కడ రిసార్ట్లు కట్టారు. అందులో అటవీ భూములు 51 ఎకరాల పైన అటవీ భూమి ఉందనేసి అనేవారు. అప్పుడు దాని గురించి కూడా అప్పుడు నిగ్గు తేల్చండి. ముందే తెలిసిన తర్వాత ఇక్కడ పెద్దిరెడ్డి గారి మీద ఇవన్నీ కేసులు పెట్టడం ఇవన్నీ చూద్దరు. కానీ ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలన కోసం కానీ, మహిళలుగా పేరు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు పరిపాలన కానీ, సంక్షేమానికి కానీ, అభివృద్ధి కోసం కాదా ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చింది? ఓన్లీ వైసీపీ మీద లేకపోతే వైసీపీకి లో ఉన్న ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల మీద కక్షలు పెట్టుకుని వాళ్ళ మీద కేసులు పెట్టడానికే మీకు అధికారం ఇచ్చారా? ఇది ప్రజలు గమనించాలి. ఇక్కడి నుంచైనా ఈ కక్షపూరిత రాజకీయాలు, కక్షపూరిత ఇది మానేసి ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేయాలని మరొకసారి విన్నవించుకుంటున్నాం.